మంచు ఫ్యామిలీ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణులకి, మనోజ్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మోహన్ బాబు యూనివర్సిటీ స్కూల్లో అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్ ఆరోపిస్తున్నారు. ఆస్తుల కోసమే ఈ వివాదం చేస్తున్నాడని మంచు విష్ణు వర్గం నుంచి వినిపిస్తున్న మాట. ఈ క్రమంలోనే ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా మంచు మనోజ్ 9 ఏళ్ల తర్వాత భైరవం చిత్రంతో నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగింది. ఇందులో సంచలన వ్యాఖ్యలు చేశారు మనోజ్. కట్టు బట్టలతో రోడ్డు మీదకి పంపించారని, తనకు ఏం లేకుండా చేశారని మోహన్ బాబు, మంచు విష్ణులపై ఆరోపణలు చేశారు మనోజ్. అదే సమయంలో నాన్న అంటే ఎంత ఇష్టమని, ఆయన నుంచి నిజాయితీగా ఉండాలని నేర్చుకున్నానని, కానీ ఆయన చుట్టూ కొందరు చేరి గొడవలు పెడుతున్నారని ఆరోపించారు మనోజ్. ఈ క్రమంలో తాజాగా సోమవారం మీడియాతో ముచ్చటించారు మంచు మనోజ్. తండ్రి గురించి మరోసారి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నమ్మిన వాళ్ళని బాగా చూసుకోవడం, 10 మందికి హెల్ప్ చేయడం నాన్న నుంచి నేర్చుకున్నానని తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూలో అన్న మంచు విష్ణు నుంచి ఏం నేర్చుకున్నారనే ప్రశ్న తలెత్తింది. దీనికి మనోజ్ స్పందిస్తూ, విషయాలని ఎలా సెట్ చేయాలో, ఎలా మాట్లాడి మేనేజ్ చేయాలో అన్న నుంచి నేర్చుకోవాలనుకుంటున్నానని సెటైర్లు పేల్చాడు మనోజ్. ప్రస్తుతం మనోజ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.